అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థుల యొక్క ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులనైతే విడుదల చేయబోతున్నారండి. ఏ తేదీలలో ఈ డబ్బులనేది జమ చేయబోతున్నారు, ఎవరెవరికి ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందబోతున్నారు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టబోతుంది, కంప్లీట్గా పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, విద్యార్థుల యొక్క ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో రైతులకు సంబంధించి మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలలోకి ఈ నెల అనగా ఫిబ్రవరి 24వ తేదీన ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే నేరుగా వారి ఖాతాలలోకి అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ దాదాపుగా మనకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క పంట ఏ మేరకు నష్టం జరిగిందో దాని ప్రకారంగా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదల చేస్తారండి. అయితే లాస్ట్ ఇయర్ మనకు మీర్చాంగ్ తుఫాన్ వచ్చేసి చాలామంది రైతులు పంటనైతే భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంక్రాంతికి విడుదల చేయాల్సినటువంటి ఈ యొక్క మీర్చాంగ్ తుఫాన్ పంట నష్ట పరిహారాన్ని ఇప్పుడు తాజాగా మనకు ఈ ఫిబ్రవరి 24వ తేదీన అన్నమయ్య జిల్లాలలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్ల బటన్ నొక్కి రైతుల ఖాతాలలోకి నిధులైతే విడుదల చేయబోతున్నారండి. ఇక మనకు విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే విద్యార్థులకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చి 5వ తేదీన ఒంగోలులో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన 4వ విడత డబ్బులనైతే విడుదల చేయబోతున్నారండి. సో ఇది వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అన్నమాట. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు 4 విడతల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మనకైతే అందిస్తారన్నమాట. డిగ్రీ ఆ పైన చదివేటువంటి విద్యార్థుల కోసం. సో ఇది వచ్చేసి మనకు కాలేజీ ఫీజులు కట్టడానికి అనమాట. ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడినటువంటి 10 రోజుల లోపల మీరు నేరుగా మీకు సంబంధించినటువంటి కాలేజీలో డబ్బులు అయితే పే చేయాలి. సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా విడుదల చేశారు. నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి, దాన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇకపోతే మనకు అదేవిధంగా విద్యార్థులకు మరొక శుభవార్త ఉందండి. మార్చి 11వ తేదీన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించిన మనకు 2వ విడత డబ్బులను విడుదల చేస్తారండి. ఇది వచ్చేసి మనకు శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదలైతే చేస్తారండి. అయితే ఈ పథకం ద్వారా డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులకు వసతి భోజన ఖర్చుల నిమిత్తం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సంవత్సరానికి అయితే ఇస్తుందండి. ఈ నేపథ్యంలో మొదటి విడత ఆల్రెడీ వేసేశారు. అయితే ఇప్పుడు 2వ విడతకు సంబంధించి తాజాగా మనకు మార్చి 11వ తేదీన అయితే విడుదలైతే చేస్తారండి. ఇకపోతే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలను కనుక మనం చూసుకుంటే మహిళలకు 2 శుభవార్తలు వచ్చాయండి. ఈ యొక్క మహిళలకు శుభవార్తలు చూసుకుంటే మొదటగా వైఎస్ఆర్ చేయూత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామని చెప్పారండి. అందులో మనకు ఒక్కొక్క విడతలో 18,750 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి జమ చేస్తారు. వాటిలో ఇప్పటి వరకు చూసుకుంటే 3 విడతల డబ్బులు ఆల్రెడీ వేసేశారండి. 4వ విడతకు సంబంధించి తాజాగా మనకు డేట్ అయితే కూడా మార్చారు. కుప్పంలో మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తారండి. దాదాపు 28 లక్షల మంది మహిళల ఖాతాలలోకి ఈ డబ్బులు అయితే నేరుగా ఖాతాల్లో పడతాయన్నమాట. సో మనకు 21న లాంచ్ చేస్తారు పథకాన్ని. మనకు ఒక వారం రోజుల పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఆయా మండల కేంద్రాల వారీగా వారికి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి మనకు ఈ నెల అనగా ఫిబ్రవరి 21వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే మనకు అమలు చేస్తారండి. ఇక మహిళలకు సంబంధించి 2వ శుభవార్త చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేస్తున్నారండి. అయితే ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నిధులను మనకు ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలలోకి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి అక్కడ నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి.
సో ఇదండి మనకు మహిళలకు, రైతులకు, అలాగే విద్యార్థులకు నేరుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేటువంటి పథకము. ఈ యొక్క పథకం గనక మీకు, ఈ యొక్క అప్డేట్స్ గనక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.